నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముప్కాల్ మండలం వద్ద ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గల్లంతైన నలుగురు యువకుల్లో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది. నిన్న ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు నలుగురు యువకులు గల్లంతు కాగా సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం వరకు ముగ్గురు యువకుల మృతదేహాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈరోజు కొనసాగిన గాలింపు చర్యల్లో అజీం అనే యువకుడు మృతదేహం గుర్తించి బయటకు తీశారు. దీంతో గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద పర్యాటకులు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? నిజంగా చాలా విషాదకరం, నలుగురు కూడా మృతి చెందటం. అసలు ఏం చెప్తున్నారు అక్కడ పోలీసులు? సతీష్, ముఖ్యంగా అంటే ఎస్ఆర్ఎస్పి జలాశయాన్ని చూడడానికి వచ్చినటువంటి యొక్క వీక్షకులకు ఈ విధంగా వరుస ఘటనలు అయితే విషాదం రేపుతని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఇది రెండోసారి జరిగింది ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో. అయితే సరదాగా ఈతకు వదిలినటువంటి యువకుల్లో నలుగురు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లక్ష్మీ కెనాల్ రెగ్యులేటర్ వద్ద గల్లంతు కావడం తీవ్రంగా కలకలం రేపని చెప్పవచ్చు. అయితే ఇది నిజామాబాద్ నగరంలోని ఇటు ఆటో నగర్ చెందినటువంటి టోటల్ అంటే 6 యువకులు ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ సండే కావడంతో ఇక్కడికి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టుకు అందరు కలిసి వెళ్ళిండ్రు. అయితే అందులో ఒకరికి ఈత రాకపోవడంతో ఇంకా 5 లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఏదైతే లక్ష్మీ కెనాల్ సంబంధించిన రెగ్యులేటరీ వద్ద అక్కడ లోతుగా ఉంటుంది. అయితే కాలువ రెగ్యులేటర్ సమీపంలో అక్కడ గుంత లోతుగా ఉంటుంది. ఆ క్రమంలో ఆ బ్యాక్ వాటర్ లోకి ఒకరి తర్వాత ఒకరు వెళ్లి మునిగిపోయిన పరిస్థితి. అయితే స్థానికులు అక్కడ గట్టిపోయినటువంటి యువకుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఒకరిని అంటే రక్షించిన పరిస్థితి. అయితే నలుగురు అందులోనే మునిగిపోయిన పరిస్థితి. అయితే గజయితగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరందరూ కూడా కలిసి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నేపథ్యంలో అంటే ముగ్గురిని నిన్న సాయంత్రం వెలికితీశారు. సమాచారం అందుకున్నటువంటి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఇక సమీక్షించిన పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయము మరొక మృతదేహం కూడా లభ్యమైంది. వీళ్ళు నిజామాబాద్ నగరానికి చెందినటువంటి అర్హాన్, అజీం, కాలిం, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర చెందినటువంటి అమ్ము ఆలియాస్ నజాబాద్ నలుగురు యొక్క మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి యొక్క మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తము తరలించిన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటు పోలీసులు అదేవిధంగా అధికారులు సూచిస్తున్నది ఒకటే, ఇటు జల అందాలను చూడడానికి వచ్చినట్టు వారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రికాషన్స్ అయితే పాటించాలి. ఎవరు కూడా లోనికి వెళ్ళద్దు. లోనికి వెళ్తే ఇటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా పహారాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. कितने जन गए भाई? मैं तीनों के तीन मेरे दोस्त थे। बच्चे बचाने कैसे गया? बच्चे हमारी उम्र के। तुम्हारी उम्र के? क्या नाम है? अम्मू, कलीम, अजीम, तीनों है। कितने जन गए भाई? मैं तीनों के तीन मेरे दोस्त थे। बच्चे बचाने कैसे गया? बच्चे हमारी उम्र के। तुम्हारी